అంటే ఎందుకు నేను చెప్తాను అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది ఇప్పుడు. ఎవరికి? పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. మనం ఎవరినైనా తిట్టినామనుకో, నువ్వు లోకేష్ ఎట తిట్టావు, నన్నుగా తిట్టాల్సిందని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తిట్టామనుకో, వాడిని ఎట తిట్టావు, నన్ను తిట్టాలని నారా లోకేష్. ఇట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇద్దరు కొట్టాడుకుంటూ అయినారు. ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వెనక పక్క బలమైన కార్యకర్త ఒకడు ఉన్నాడు. ఒకరోజు ఏం చేసినారు, ఇద్దరు కలిసి ధర్నా చేసినారు. ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు, ఆ నాయకుడిని విడిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తను ఎత్తుకుపోయి లోపల వారేసినారు. లోపల వారేస్తే ఈ నాయకుడు ఏం చేసినాడు, వెంటనే స్టేషన్ బయటికి పోయి ధర్నా కూర్చున్నాడు. ధర్నా కూర్చుంటేనే విలేకరులు అందరూ నాకు మైక్ పెట్టినారు కదా, అట్టనే మైక్ పెట్టినారు నాయకుడి కాడికి పోయి. సార్ ఎందుకు చేస్తాను సార్ ధర్నా, మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే, లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కదా అరెస్ట్ చేయాల్సింది, వాడిని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట, సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు, అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగిందేట సార్, అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలి కదా అని అడుగుతావు కదా. అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు. ఎవరికి? పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు. ఎవడెక్కువ తిట్లు తినాలా, ఎవడెక్కువ తన్నులు తినాలా అని. పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుతుంటాడు ఏమని, తాట తీస్తా, తోలు ఒలుస్తా, మోకాళ్ళ పైన కూర్చోబెడతా అని. వీళ్ళ పరిస్థితి ఎట్టుంటదిరా అంటే, మనం ఇంట్లో ఒక పెద్ద లాబ్రడార్ కుక్కనో లేకుంటే గ్రేట్ డేన్ పెంచుకుంటాం. అది చూసేది దానికి ఇంత పెద్దగా ఉంటుంది కుక్క. కానీ దాన్ని కానీ బయటకు వదిలినామనుకో, రోడ్డు కుక్క కలిసి చంపేస్తుంది దాన్ని. ఎందుకురా అంటే, రోడ్డు కుక్కకు రోజు కుటాడి 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 అలవాటు. దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా, తాట ఒలుస్తా, 5వ క్లాస్ పిల్లోడు కొట్టాడు పవన్ కళ్యాణ్. మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని 5వ క్లాస్ పిల్లోడు కొట్టాడు. ఎందుకంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కాబట్టి వీళ్ళకేం తెలుసు, ఏసీ కారణాల్లో కూర్చునేది, బయటకు వచ్చేది, ఊడిపోయేటట్టు బయట మాట్లాడేది, మళ్ళా ఇంటికి పోయి మత్సంగా అన్ని మర్చిపోయి పడుకునేది. వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ గాని ఇంకొకరిని గాని తప్పుగా మాట్లాడినాడా, దూషించినాడా? ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా తల్లిని దూషించినారు, నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు. అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు సంఖ్య నాకుతానమాట. వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క మాట చెప్పండి. మీ ఇంట్లో తల్లిని గాని, చెల్లిని గాని, భార్యను గాని ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేస్తారు మీరు? తాట తీస్తావా? కొంతమంది వెనక పక్క వెరైటీ చెప్తారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి మీకు అత్యధికంగా ఉద్దానం తర్వాత అక్కడ బాగా ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది. ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి. గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు. నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని, కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని. కనిగిరి నుంచి కూడా నేను ఎందుకు వెళ్ళిపోయామంటే, మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది, కాళ్ళు చేతులు వంకరపోతుందని చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి. అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు. వలస లాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన అలయన్స్ కొట్టేయాలి ప్రకాశం జిల్లా. మొన్నే మాట్లాడాం, ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాల్లాగా సాదిక్ గారి నాయకత్వంలో, సాదిక్ గారి బలంతో, మన నాయకులందరూ బలంతో ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకున్నాయి, ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు? 150 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు, కానీ ఒక 10,000, 20,000 కోసం వలసలు వెళ్ళిపోయే యువత ఉన్నారు. నాయకులు బాగుపడుతున్నారు, గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు, కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు. యువత నలిగిపోతూ ఉన్నారు, మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది.
అటవీ సంపద ధ్వంసం అయిపోతూ ఉంది, రైతాంగం నష్టపోతూ ఉంది. మీరు మన అలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను, నమ్మితే మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా, ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్యానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నామో ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తాం. ఏ నీటి సమస్య అయితే ఉందో, ఏ నిరుద్యోగం అయితే ఉందో, ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్లకుండా నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీ అందరి కోసం నిలబడతాను.